హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే నాకు ఏ విధంగా వస్తుందో మీకు అలా చూపిస్తున్నా. అది నా స్టైల్, అందుకే ఫ్రెండ్స్. మంచిగా ముక్కలు మంచిగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని మంచిగా కడిగి వేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో వేసేటి ఏమిటంటే కారం. తినే వాళ్ళు కొంచెం ఎక్కువ తింటారు కదా, కొంచెం తక్కువ తింటారు కదా, నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నా. 2.5 చెంచాలు వేసుకుంటున్నా. పసుపు, ఉప్పు అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మసాలా కూడా వేయాలి, కానీ నేను మసాలా పులుసులో వేద్దామని మసాలా వేయలేదు ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాతకి మొత్తం మంచిగా ఆ ముక్కలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటున్నా చూడండి. ఆ ముక్కకు మొత్తం పట్టించాలి కలిపేటప్పుడు. ఒక ముక్క కూడా తగలకుండా ఉండొద్దు, మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా తెల్లగా కనిపిస్తున్నాయి కదా, మొత్తం కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి ఒక్క ముక్కకు తలిగేటట్టు కలుపుకోవాలి. మనం ఫ్రైకి ఎలా కలుపుతామో ఇది కూడా అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే పచ్చి అనేది డైరెక్ట్ మనము నూనెలో వేసేస్తాం కాబట్టి ఇలా కలుపుకొని ముందుగానే 5 నిమిషాలు అట్లా కలుపుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను అందుకే ఇలానే చేసుకుంటా. అందుకే మీరు కూడా ఇలానే చేసుకుంటే మంచిగా ఉంటుంది. అంటే నేను చేసుకునేటట్టు ఇది నా స్టైల్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇలా కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. అవి మీకు చూపిస్తా. మనకు తర్వాతకి ఏం కావాలి అనేది. ఆ కిందకు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ముక్కలు, అలా కిందికి కిలో ముక్కలు అన్నిటికీ దేనికి దానికి చూసుకుంటూ కలుపుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. తర్వాతకి మనకేం కావాలి, ఉల్లిగడ్డలు కావాలి. పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు, పుదీనా లేదని నేను వేయలేదు. కొత్తిమీర. ఇది మిక్సీ గిన్నెలో ఏంటంటే కాల్చిన ఉల్లిగడ్డ ఫ్రెండ్స్. అది వేసుకుంటే కూర కొంచెం ఇంకా టేస్ట్ వస్తుంది. మిక్సీ పట్టుకోవాలి. తర్వాతకి ధనియాల పొడి, ఆ తర్వాతకి జీలకర్ర మెంతుల పొడి. ధనియాల పొడి ఒకళ్ళు లేకున్నా పర్వాలేదు, కానీ జీలకర్ర మెంతుల పొడి ఉంటేనే చేపల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా ఉండాలి. చేపల కూర అంటే ధనియాల జీలకర్ర పొడి వేంపుకొని మిక్సీ పట్టుకునే అది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. అది మాత్రం. ఓకే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయ్యేటట్టుంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. పెలువ పెట్టుకున్నా కదా, మనం చేపల కూరలకు కొంచెం పెద్దది ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ పులుసుకి. ఎందుకంటే మనం కలుపుతాం కదా, ఎక్కువ కలపం కదా, కొంచెం పెద్దగా ఉంటేనే అవి ఇట్లా కుళ్ళు కాకుండా, మనం గంట పెట్టి కలిపితే కుళ్ళు కాకుండా ఉంటుంది. అదే నూనె పోసి ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అవి కొంచెం వేగిన తర్వాతకి కొత్తిమీర వేయాలి. కొత్తిమీర కూడా కొంచెం వేగినాక మన చేపలు అనేటివి అందులో వేసేసుకోవాలి. అసలు కొంచెం కూడా గంట ఎక్కువ పెట్టినామనుకో, దెబ్బ తిప్పినామనుకో వేరే కూర లెక్క అవి కుళ్ళు అయిపోతాయి ఫ్రెండ్స్. ఎక్కువ తిప్పొద్దు, మామూలుగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంతే. ఇక ఇట్లా గంట పెట్టిన కదా, ఇలా కొంచెం కలుపుతూ ఉండాలి. ఇట్లా తిప్పేయాలి అంతేలే, మామూలుగా తిప్పేయాలి ఫ్రెండ్స్. గట్టిగా అలా తిప్పకూడదు. నూనె మాత్రం కొంచెం ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే అవి నూనెలో ఉడికిపోతాయి కదా. ఏమంటే 5 నిమిషాలలో ఉడికిపోతాయి చేపలు అనేవి, ఎక్కువసేపు ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఉడికిపోయినాయి. ఒక 1 మినిట్ పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక 1 మినిట్ పక్కన పెట్టినకో చూడండి, మంచిగా ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చింది కదా. ఆ తర్వాతకి కొంచెం ఇప్పుడు మీకు చెప్పిన కదా, అది కాల్చిన ఉల్లిగడ్డ అని అది వేస్తున్నా ఫ్రెండ్స్. అది మొత్తం అది ఉంటే కొంచెం మంచి, ఇంకా ఊర్లలో అయితే పొయ్యిలలో కాస్తారు కదా, అట్లాంటిది బాగుంటుంది. పొయ్యి మీద కాల్చినా కాబట్టి అలా ఉంటుంది. మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి కలుపుకొని మనకు ఎంత పులుసు తింటామో అంత పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం నేను పులుసు పోస్తున్నా. కొంచెం పుల్లగా తింటాం అనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే కొంచెం ఎక్కువ పోసుకుంటున్నా, ఎందుకంటే కిలో చేపలు కాబట్టి కొద్దిగా ఎక్కువే ఉంటుంది. పోసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఇంకా కొంచెము పోసుకుంటున్నాను నేను, ఎందుకంటే
కొంచెం ఎక్కువైంది అనుకో పులుసు కూడా తినొచ్చు. పులుసు మంచిగా టేస్టీగా ఉంటుంది కదా, కొంచెం పులుసు కూడా తినొచ్చు అని నేను కొంచెం ఎక్కువ పోసిన. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత కావాలో అంత పోసుకున్న తర్వాత అదే నేను కావాల పోస్తుంటాను కదా, ఇంకోసారి పోసుకున్నా. ఇంకా పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లో అలా పక్కన వదిలేయాలి ఫ్రెండ్స్. అది కూర అనేది పక్కన వదిలేసుకున్నాం అనుకో, కొంచెం మామూలు మీడియంలో పెట్టుకోవాలి, ఎక్కువ హైలో మంట పెట్టకూడదు ఫ్రెండ్స్. నేను ఆయిల్ పోసిన అది చింతపండు పోసిన కదా, నేను కొంచెం ఇలా అన్నాను. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఉడుకుతుంది. ఉడికేటప్పుడు తీసిండు మా ఆయన. ఈ వీడియో మొత్తం మా ఆయనే తీస్తున్నాడు ఫ్రెండ్స్. నేను అలా చేస్తుంటే మా ఆయన తీసిండు. ఉడికిపోయింది కదా, మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి అన్నీ నేను వేస్తున్నా ఫ్రెండ్స్. ఉడికిపోయింది కదా, అందుకే లాస్ట్కు దింపేటప్పుడు వేసుకుంటే బాగుంటుందని నిన్ననే. ఆ తర్వాత దింపే ముందే నేను ఆ మసాలాలన్నీ వేసుకుంటా ఫ్రెండ్స్. ఆ మసాలాలు అంటే కొంచెం చిక్కగా అవుతుంది, ప్లస్ వాటి వల్ల మనకు టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్. జీలకర్ర మెంతుల వల్ల చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఎవరైనా చేపల దాంట్లో జీలకర్ర మెంతుల పొడులు ఖచ్చితంగా వేస్తారు. నేను వేసిన కదా, అది పైన ఉండిపోయిందని మా ఆయన అలా కలుపుతుండు గంట పెట్టి. నేను ఇంకా వేరే మసాలా ఉంటే అదే గరం మసాలా వేస్తారు కదా, ఆ మసాలా ఫిష్ మసాలా అనేది తీస్తున్నా. మా ఆయన అలా కలిపిండు, నేను ఫిష్ మసాలా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇంకా ఏమేమి వీడియోలు కావాలో మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్. మీరు ఒక కామెంట్ చేయండి, ఈ వీడియో తీయండి అక్క, ఈ వీడియో తీయండి అక్క అని. మీరు ఏ వీడియో తీయమని నాకు కామెంట్ చేసినా కూడా నేను తీస్తాను ఫ్రెండ్స్. మీరు ఏదైనా పర్వాలేదు, ఏ వీడియో అయినా మీరు ఎక్కడికి వెళ్ళి తీయండి, ఎక్కడికి వెళ్ళవైనా కూడా నాకు కష్టమైనా కూడా నేను వెళ్ళి అక్కడికి వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఒక కామెంట్ చేయండి, ఓకేనా? మీరు ఇచ్చే సపోర్టే నేను ఇంకా ఎక్కువ వీడియోలు తీయగలుగుతా ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మా లాంటి చిన్న యూట్యూబర్లకు కూడా సపోర్ట్ చేస్తే మేము ఎక్కువ ముందుకు వెళ్తాం కదా ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంకా అది ఆయన మొత్తానికి నన్ను తీస్తున్నావా నేను అంటున్నా ఫ్రెండ్స్. లాస్ట్ టైం కదా, లాస్ట్ కూడా ఒకసారి మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా అనుకోవాలి, ఎందుకంటే పైన ఉంటుంది కదా కొత్తిమీర. వాళ్ళకి ఆ ఆయిల్ అనే దానికి వెళ్ళిపోయి పచ్చి అనేది తినేటప్పుడు చిన్నపిల్లలు కదా తగలదు అన్నట్టు, ఓకేనా ఫ్రెండ్స్? మీకు తినే వీడియో కూడా చూపిస్తున్నా ఫ్రెండ్స్. లాస్ట్ కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మొత్తాన్ని కూర అయిపోయిన తర్వాతకి మేము అందరం తిందామని అక్కడ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి మా పిల్లల్ని చూపిస్తున్నాము. నేను రావట్లేను ఇంకా. నా కొడుకు బాగుంది అనుకుంటా తింటుండు, నా కూతురు వచ్చిన బాగుంది అంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలు ఇంకా తీయాలి అనుకుంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.